ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహిమగల నాయన, నీ బంగారు పనులకు వెళ్ళిన స్తోత్రుల బంధం చెల్లించినాను. నువ్వు సిలువలో మాట్లాడినటువంటి మాటల గురించి ధ్యానం చేయుచుండగా, మేమందరం మాట్లాడుచుండగా నేను మాట్లాడుచుండగా నాలో మీరేంటి నా నోటిని అదుపులోంచి పొదుపుగా మాట్లాడే జ్ఞానం ఇవ్వమని, ఈ దిన దీవెనలు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, నీ వాక్యానుసార జీవితమున ఫలభరితంగా కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఇవ్వబడినటువంటి వాక్య అంశము యేసుక్రీస్తు మాట్లాడినటువంటి సిలువలో మాట్లాడినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు. ఇది ఈ వచన భాగం మాత్రము 23-43 మాత్రమే. ఒకసారి ఈ వాక్యాన్ని మొత్తం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము నేనే చదువుతాను, నేనే పాడతాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 39-43 వరకు. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు యేసు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ మాట్లాడుతున్న సందర్భం లోపల సిలువకు వేసిన తరువాత ఆయనతో పాటుగా మరో 2 దొంగలను కూడా సిలువకు వేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా ఎందుకు సిలువలో వేయవలసి వచ్చింది దానికి విందాం. యేసుతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేయడానికి కారణం లేఖనములను నెరవేర్చడానికి. ఈ 2 దొంగలకు కూడా నైతిక విలువలు లేవు, లేఖనాలను నెరవేర్చడానికే ఇలా జరిగింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12లో చూసినట్లయితే, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనే ప్రవచనానుసారము ఇలా జరిగింది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వాళ్ళు సిలువలో వేలాడుచుండగా దొంగలతో సమాజం అంతా కూడా, ఎదురుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, బందిపోట్లు కూడా, రోమా సామ్రాజ్యానికి సపోర్ట్ చేసిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని హేళన చేయుచున్నారు. ఆ హేళన చేయుచున్న వారిలో ఈ 2 దొంగలు కూడా ఉన్నారు. ఈ మొదటి దొంగ, రెండవ దొంగ. ఇప్పుడు మన ఏంటంటే, కుడివైపున ఉన్న దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని పశ్చాత్తాపం వేడుకుంటున్నాడు. ఈ రెండవ దొంగ మాత్రం తిడుతున్నాడు. ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ తిడుతున్నాడు. వీరి 2 కూడా ఏం జరిగింది, ఏం మాట్లాడు సరే విందాం. వీరి 2 దూషించారా? బైబిల్ ఎక్కడ ఉంది చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు రాజువగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీది నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఆయనతో కూడా సిలువలో వ్రేలాడిన వారును ఆయనను నిందించిరి. బయట ఉన్నటువంటి జన సమూహమందు కూడా ఆయన దిగి వస్తాడా, దిగి వచ్చును అని అనుకొనిచుండగా వీరు కూడా నిందించి, అంటే వీరు కూడా 2 కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. రెండవ వచనం చూద్దాం. రెండవ రెఫరెన్స్ మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. 2 కూడా నిందించులు అనడానికి సాక్ష్యం మనకు బైబిల్లో దేవుని గ్రంథం చెబుతున్నది. మరి 2 నిందించిన వారైనట్లయిదంటే ఈ రెండవ దొంగ ఎప్పుడు మారు మనసు పొందినాడు, ఆ సిలువలో ఎలా మారు మనసు పొందినాడు, వారికి ఎవరైనా సువార్త చెప్పారా ఆ సమయం లోపల? ఇప్పుడు విందాం. సిలువలో ఆ రెండవ దొంగ, మొదటి దొంగ పేరు ఎవరయ్యా బాబు అంటే డిస్మాస్. ఈ కుడివైపున ఉన్నటువంటి యేసుక్రీస్తు సిలువలో ఇలా వేలాడుతున్నాడు కదా, ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ పేరు డిస్మాస్. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, టైటస్ అని. రెండవ దొంగ పేరు గెస్టాస్ అంటారు, సెస్టాస్ అని కూడా ఉంది.
రెండో వైపు ఉన్నటువంటి దొంగ ఎగతాళిగానే మాట్లాడుతున్న చివరి వరకు కూడా. ఈ మూడు సిలువలకు దేనికి గుర్తయ్య బాబు అంటే, ఒకటేమో యేసుక్రీస్తు ప్రభుల వారు మోయిచున్నటువంటి సిలువ ఏమో పాప భారము మోయిచున్నటువంటి సిలువ. కుడివైపు ఉన్నటువంటి దొంగ మోయిచున్నటువంటి సిలువ ఏదంటే పశ్చాత్తాపడుచున్నటువంటి సిలువ. ఎడమవైపు ఉన్నటువంటి దొంగ మోయిచున్న సిలువ ఏదే బాబు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎగతాళి చేయుచున్నటువంటి దొంగ. ఇప్పుడు విందాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎగతాళి చేసిన వారిలో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వైపు ఉన్నావా? చిన్న పాట పాడుతూ విందాం. నా యేసు నీ సిలువ వేయు సమయమున నీ వచ్చటనే ఉన్నావా, నా యేసు నీ సిలువ వేయు సమయమున నీ వచ్చటనే ఉన్నావా, గతమందు నీ విలలో జీవించి దైవసుతుడైన తానే రక్షించుకొను, అపహసించిన వారిలోన నీవొకనివిగా ఉన్నావా, అపహసించిన వారిలోన నీవొకనివిగా ఉన్నావా, నా యేసు నీ సిలువ వేయు సమయమున నీ వచ్చటనే ఉన్నావా. అక్కడ ఉన్న జన సమూహంలో మనమున్నామా? మనముంటే ఆ సందర్భంలో ఏం మాట్లాడి ఉంటామో, అక్కడ ఉన్నవారు ఏం మాట్లాడు ఇప్పుడు విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుచుండగా అందరూ దూషించుచుండగా ఆయన మాట్లాడిన మాట ఏంటిదే అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని మొదటి మాట పలికారు. వీటికంటే ముందు జన సమూహం అంతా కూడా మాట్లాడుచున్న మాటలేంటి? ఈ గెస్ట్ హౌస్ దొంగ కుడివైపున ఉన్న దొంగ మారడానికి గల కారణాలు, ఆ సందర్భంలో దేవుడి మాటలు ఆయన ఎలా విన్నాడు విందాం. ఇక్కడ ఒకటి, జన సమూహము శాస్త్రు పరిచయులు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా పరివర్తన కలిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో తన ప్రవర్తన ద్వారా మార్పు కలిగింది. ఇదంతా కూడా ఆయన చెవుల ద్వారా వినుచున్నాడు. ఎలా జరిగింది విందాం. ఆ సందర్భంలో జనులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇలా మాట్లాడుతున్నారు, ఈయనే ఇతరులను రక్షించినాడు కదా, తనను తాను రక్షించుకోవచ్చు కదా అని ఎగతాళి చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ ఇతర జను సమూహం కానీ ఏమంటున్నారే బాబు అంటే, ఆయనను గురించి ఇలా, ఈయన ఇతరులను రక్షించెను, ఈయన ఇతరులను చాలామందిని రక్షించెను, చాలామందిని బాగు చేసెను అని ప్రధాన యాజకులు మాట్లాడుచుండగా ఈ డిస్మాస్ దొంగ విన్నాడు. ఇది యేసుక్రీస్తు గురించి పాజిటివ్ మాటనా నెగిటివ్ మాటనా? పాజిటివ్ మాట. అలాగే కుంటివారు నడిచిరి, ఈయన మాట ద్వారా కుంటివారు నడిచిరి అని మాట్లాడుకుంటున్నారు. గుడ్డివారు చూపునుంది అని మాట్లాడగా విన్నాడు. అలాగే నడుము వంగిన వారు లేచి నడిచిరి అని మాట్లాడుతున్నారు. ఈయన మాట ద్వారానే రక్తస్రావము కలిగిన వారికి కూడా స్వస్థత కలిగెను. ఈయన ద్వారానే పాపము చేసినటువంటి వ్యభిచారి స్త్రీని రక్షింపబడెను అని ఇవన్నీ మాటలాడుచుండగా ఈ మాటలు వినుచు ఈయన లోపల పశ్చాత్తాపం, మారు మనస్సు కలిగింది. ఇది మనుషుల ద్వారా. రెండవది, యేసుక్రీస్తు ప్రవర్తన ద్వారా కూడా ఆయన మార్పు కలిగింది. అక్కడంటే మనము ఉన్న చోట ఉన్న వారందరూ కూడా ఒక యేసుక్రీస్తు సువార్త చెబుతున్నాము అనేటువంటి మాట అక్కడ ఉన్న జన సముఖం ఎవరికి కూడా ఆయన గురించి సువార్త చెబుతున్నాము అనే మాట వాళ్ళు అనుకోవట్లేదు. కానీ యేసుక్రీస్తు గురించి మంచి మాత్రమే మాట్లాడుచున్నారు. అది కూడా సువార్తే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త ఆయన ప్రవర్తన ద్వారా ఎలా మార్పు కలిగింది అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో క్షమాపణను
ప్రదర్శిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఎలా? తండ్రి వీరే ఎంత నిందిస్తున్నా, హేళన చేయుచున్నా, నువ్వు దేవుడి కుమారుడైతే సిలువను దిగిరమ్ము అనే మాట అంటున్నా కూడా తండ్రి వీరేమి చేయుచున్నా వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్తున్నాం. రెండవది, నిశ్శబ్దము ద్వారా వారు అన్ని హేళన మాటలు మాట్లాడుతున్నా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నిశ్శబ్దముగా వినుచున్నాడే కానీ వారి వైపు తిరిగి ఏం మాట్లాడట్లేదు. సిలువలో పైనకు బోర్డు పెడుతుంది ఎగతాళిగా, INRI, ఇన్రి అంట దాన్ని, ఈసస్ నజరేనస్ రెక్స్ ఆఫ్ ఇదురం. ఇది నిజంగా ఎగతాళి కొరకు ఆ ప్రధాన యాజకులు పెట్టినటువంటి మాట. కానీ ఆ మాటకు అర్థం ఏంటిదయ్యా అంటే, నజరేయుడైన యేసు యూదులకు రాజు, నిజంగా ఈయన యూదులకు రాజే అనేటువంటి మాట ఆ దొంగ అంగీకరించిండు. మరియు ఆ సందర్భంగా మరేం జరిగిందయ్యా బాబు అంటే, ప్రకృతి వైపరీత్యాలు కలిగినవి. సూర్యుడు అస్తమించను, భూమి బద్దలయ్యింది, భూకంపం కలిగింది, దొంగలు పారిపోయిరి. ఆ సందర్భంగా అంటే ఆయన ప్రాణము విడిచకు ముందు ఇవన్నీ జరుగుతున్నవి. వీటన్నిటి ద్వారా ఆయన లోపల పరివర్తన కలిగి అప్పుడు ఏమన్నాడా అంటే, మొదటి దొంగ దూషించుచుండగా, మొదటి దొంగ ఏమని దూషిస్తున్నాడు? మనకైతే అయితే రెండవ వాడు వాడిని గద్దించి, సరే వేలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చూడగా, ఈ దొంగ డిస్మాస్ ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే. 41వ వచనం చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి. ఇన్ని మాటలు విన్న తర్వాత శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు మరియు ప్రజలందరూ మాట్లాడుతున్న ఈ పాజిటివ్ మాటలు విన్న తరువాత, అదే కాకుండా రక్షకుడు అని చెప్తున్నటువంటి ఇతను నిజముగా లోకరక్షకుడే, రాయబడిన మాట నిజమే, ఈయన ఎంత ఓపికతో సహనంతో ఉంటున్నాడు చూడు, ఇంతమందిని రక్షించిన దేవుడు నన్నును రక్షించకపోతాడా అనే నమ్మకము కలిగి, పశ్చాత్తాపము కలిగి ఆయన మాట్లాడినటువంటి మాట ఏదయ్యా బాబు అంటే 42వ వచనం చూడండి, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు యేసు తిరిగి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎంత ఇమ్మీడియేట్గా జరిగిందో చూడండి. మనందరం ఇంతవరకు చాలా సందర్భంలో విని ఉన్నాం, ఏమయ్యా బాబు సిలువలో వేసిన మరుచిన వాడు మారుమని మనసు కలిగిందయ్యా బాబు అంటే, దీని వెనక ఇంత సీన్ జరిగింది. ప్రజల మాటల ద్వారా మార్పు కలిగింది. ప్రజలందరూ కూడా తెలియకుండానే యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రకటన, ఆయన సూచక క్రియలన్నీ కూడా తెలియజెప్పడం ద్వారా మారు మనసు కలిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేదన అనుభవిస్తూ హేళన మాటలు వింటున్నా కూడా జనాన్ని శపించలేదు. చూడండి, సిలువలో 2 చేతులు, కుడివైపు పశ్చాత్తాపడిన దొంగ వైపు అలాగే ఉంది, ఎడమ వైపు తనను హేళన చేసిన దొంగ వైపు కూడా అలాగే ఉంది. కానీ రెండవ వైపు దొంగ ఆయన శపించలేదు. కానీ మారు మనసు పొందినటువంటి ఈ దొంగకు మాత్రము వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువు. పరదేశు పరలోక రాజ్యానికి పర్యాయ పదము, నేను చదివినటువంటి మాట అన్నమాట. కాబట్టి పరదేశంలో ఉన్నంటే దేవుని రాజ్యంలో దేవునికి ఇష్టలైన వారు, దేవుని సన్నిధికి చేరుకున్న వారితో నాతో పాటుగా నీ ఉంటావు అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు మాట ఇచ్చాడు. వెంటనే ఉన్నాడు. అంటే ఇక్కడ మారు మనసు పొందని వ్యక్తి, హేళన చేయుచున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ గెస్ట్ హౌస్ ఉన్నాడో దొంగగానే చచ్చిపోయిండు. ఇద్దరు కూడా దొంగలుగానే సిలువ వేయబడ్డారు. దొంగల మధ్య ఈయన ఒక దొంగగానే సిలువ వేశారు. కానీ ఈయన సూచక క్రియలన్నీ కూడా ఆయన సిలువ వేయించిన క్రమంలో కూడా, ఆ సందర్భంలో కూడా ఆయన సువార్త, ఆయన క్రియలు ఏర్పడకుండానే ప్రజలందరూ కూడా ప్రకటన చేయుట ద్వారా మాటలాడుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో అంటున్నాం కానీ ఆయన క్రియలు బయలుపరిచారు. వాటి ద్వారా మార్పు మనసు కలిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉండి, తండ్రి వీరేమి చేయించిన వీరు కనుక వీరిని క్షమించము. ఎవరయ్యా? నేనైతే అనలేనయ్యా. ఒకటోసారి రెండోసారి చూస్తాను, మూడోసారి మనిషిగా మాత్రము
ఖచ్చితంగా నా రిప్లై ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడే, తండ్రి రూపంలో వచ్చినటువంటి కుమారుడే, మానవుడే. కానీ దైవ రూపంలో వచ్చినటువంటి దైవాత్మతో వచ్చినటువంటి మానవ కుమారుడిగా ఉంటూ దేవుని వలనే దేవుడి సన్నిధికి ఈ జనుల గురించి వీరిని క్షమించమని చెప్తున్నాడు. పాప క్షమాపణ కోరినటువంటి వ్యక్తిని వెంటనే క్షమించాడు. మరి మనకు పాప క్షమాపణ ఉందా? మనం చేస్తున్నటువంటి పాపాలు ఏమిటి? మనం ఏం చేస్తున్నాము? మన క్రియలకు దేవుడు వెంటనే ఇస్తాడా? నేడే అనే మాట లోపల ఎన్ని రకాలుగా దేవుడు ఇచ్చాడు చూడండి. ఇక్కడ నేడే, నా మత్తయి సువార్త 2వ రాజులు 7వ అధ్యాయము 9వ వచనములు, నేడు శుభవర్తమానము గల దినము, నేడు ఇప్పుడే. కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనము, నేడు దేవుని మాట అంగీకరిస్తే మేలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనము, నేడు రక్షకుడు జన్మించెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 42 చూద్దాం, దేవునితో నేడే సమాధాన పడము. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం, నేడే రక్షణ దినము. హెబ్రీ 3వ అధ్యాయము 15వ వచనము, నేడే బుద్ధి తెచ్చుకొనుడి. నేడే నేడే నేడే. మన మాటలు విన్న మరుక్షణమే మన లోపల మార్పు రాకపోతే మనమైతే మనుషులమైతే కాదు. కేవలం సైకలాజికల్ మాట చెప్తున్నాను ఇక్కడ నేను. కానీ దేవుని కుమారులంగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని అంగీకరించినటువంటి బిడ్డలుగా, దేవుడి సువార్త పరిచర్య కొరకు బైబిల్ పట్టుకొని బయటికి పోకపోయినా పర్వాలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు దేవుడికి సంబంధించినటువంటి క్రియలు సంఘంలో మాట్లాడే సందర్భంలో కానీ అనాలోచితంగా కాకుండా ఆలోచితంగా పెద్దవారిని మాట్లాడే క్రమం లోపల మన లోపల మర్యాద లేకపోతే, అమర్యాదగా మాట్లాడడము కూడా పాపమే, అబద్ధము మాట్లాడడం కూడా పాపమే, ఈర్ష్యలు కలిగి ఉండడం పాపమే, ద్వేషము కలిగి ఉండడం కూడా పాపమే. అలాగే మనిషిని హింసించడం, ద్వేషించడము, తన హేళన చేయటము కూడా పాపమే. ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా మనకైతే తెలుసు. ఇవన్నీ మనకైతే తెలుసు. మరి మనకు పశ్చాత్తాపం ఉన్నదా? మనం పశ్చాత్తాప పడుతున్నామా? ఒక దొంగకు, బందిపోటు దొంగకు ఎంతోమంది, ఈ బందిపోటు దొంగలు ఈ ఇద్దరు కూడా బరబ్బా బ్యాచే, విప్లవకారులే, దోచుకొని వారే. కానీ వీరు దోచుకొని పేద ప్రజలకు పంచిపెట్టేవారు. అయినప్పటికీ కూడా రోమా ప్రభుత్వము యేసుక్రీస్తుతో పాటు వీరిరువురికి కూడా శిలువ శిక్ష వేయడం జరిగింది. దొంగల మధ్య దేవుని కుమారునికి శిక్ష వేయడం జరిగింది. ఏం పాపం ఇది? ఏం న్యాయం ఇది? కానీ లేఖనముల నెరవేర్పు కొరకే ఆ దొంగలతో పాటుగా శిలువను, యేసుతో పాటుగా ఆ దొంగలను కూడా శిలువలో వేయడం జరిగింది. మనము కూడా పశ్చాత్తాపం కలిగిన వారమై ఉండాలి. రెండు వైపులో ఉన్నటువంటి దొంగలు, డిస్మాస్ దొంగ తను విన్న సువార్త ప్రజల ద్వారా, యేసుక్రీస్తు ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా, ఎప్పుడైతే ఈయన యందు ఏ దోషము కనబడలేదు అని హేరోదు రాజు కుమార్తె పిలాతు భార్య ఎలాగైతున్నదో ఆ మాటలు విన్న విధంగానే పిలాతు విన్నాడు, ఈ పాపము నాకు నా పిల్లలకు అండకుండుగా కానను. అలాగే యేసుక్రీస్తు మాటలు విన్న తర్వాత, క్షమించుడని మాట విన్న తర్వాత, నిశ్శబ్దంగా ఉన్న తర్వాత, భూకంపం కలిగిన తర్వాత ఈయన లోపల మార్పును బట్టి, తండ్రి నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని పశ్చాత్తాపడుతూ వేడుకను. అందుకు ఏసేమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో నుందువు, నిత్యరాజ్యంలో నాతో కూడా నీవు. క్షమాపణ, నన్ను క్షమించండి అన్న తర్వాత ఎవరమైనా క్షమించకుండా ఉండలేము. తిరిగి మాట్లాడలేము కావచ్చు, ఇంతకుముందుకు దోస్తాను చేయలేము కావచ్చు, కానీ ఏమాత్రం కూడా మన ఎగతాళి మాటలు మాట్లాడక ఉండలేము. అదే మన క్రైస్తవ జీవితం. క్రీస్తు బిడ్డలుగా మనందరం ఉంటున్నాము. క్రీస్తు సువార్త ప్రకటించే విషయం లోపల మనం ముందుంటున్నామా వెనుకుంటా మన అందరికీ తెలిసిన విషయమే. కానీ క్రీస్తు రాజ్య సువార్త ప్రకటనలో మన బాధ్యత అయి ఉన్నది. క్రీస్తు బిడ్డలుగా క్షమించగలవారమై ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, తోటి వారిని ఆదరించాలి, వారికి సహాయం చేయగలవారై ఉండాలి. నేడు అనే మాట దేవుని మాటలోని నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. ఆయన ఏమన్నాడంటే, నేడు అనే మాట వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. నేడు అనే మాట సత్యాన్ని బలపరుస్తుంది. మన దేవుడు భ్రమపరిచే దేవుడు కాదు, మన దేవుడు నమ్మదగిన వాడు.
అబద్ధములాడువాడు కాదు. 1 కొరింథీ 1:9 చూద్దాం. అదేవిధంగా సంఖ్యాకాండము 23:19 కూడా ఈ మాటలు కనబడుతున్నవి. అదేవిధంగా హెబ్రీ 3వ అధ్యాయము 13-15 చూసినట్లయితే, నేడు అని సమయం ఉండగానే మీకున్న దృఢ విశ్వాసమును అంతకంతకు బలపరుచుకుంటూ ఆయనలో పాలివారమై ఉండాలి. ఆయనలో పాలివారమై ఉండాలి. ఆయన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో అలాంటి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. పరివర్తన చెందిన వారమై ఉండాలి. క్రీస్తు బిడ్డలుగా మనందరం జీవించే వారమై ఉండాలి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని బోధిస్తుంది. 2 కొరింథీ 6:2. మరణము పొందిన పిదప రక్షణ లేదు, తీర్పు మాత్రమే ఉంటుంది. రక్షణ వ్యక్తిగతమైనది. నాన్న తండ్రి ప్రార్థన చేస్తే కొడుకుకు మార్పు కలుగుతుంది కానీ రక్షణ కలగదు. దైవ సేవకుల ప్రార్థన ద్వారా మన లోపల పరివర్తన కలుగుతుంది కానీ రక్షణ కలగదు. మన లోపల మార్పు రానంత వరకు, మన లోపల పశ్చాత్తాపం కలగనంత వరకు, పాప వేడుకలు మన లోపల లేనంత వరకు సాల్వేషన్ ఈజ్ పర్సనల్ అండ్ ఇండివిజువల్. రక్షణ అనేది వ్యక్తిగతము, పర్సనల్. ఈ తరుణము చేజారిపోతే మరొక తరుణం తిరిగి రాదు. సిలువలో దొంగ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. డిస్మాస్ దొంగగా చనిపోలేదు, దేవుని బిడ్డగా, దేవుని వాక్కు నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుండు అనేటువంటి వాగ్దానాన్ని పొందిండు, పరలోకాన్ని చేరుకున్నాడు. మనం కూడా దేవుని వాగ్దానం నెరవేర్చుకుందాం. దేవుని బిడ్డలుగా పాప క్షమాపణ కోరి పరదేశంలో మనం కూడుందాము. సంఘము, నాయకులు, సంఘస్థులందరం కూడా దేవుని బిడ్డలుగా అంగీకరించిన వారందరం కూడా దేవుని రాజ్యంలో ఉండే వరకు ఉందామని, ఉండులాగున క్షమాపణ కోరుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, సంఘానికి వందనలు చేసుకుంటూ మనందరం కూడా క్షమాపణ కోరినవై పరదేశంలో మనందరం వారసులుగా దేవుని బిడ్డలుగా ఉందాము. మీ అందరికీ వందనం చెల్లిస్తూ ముగిస్తున్నాం. కృపగల తండ్రి, మహిమగల ఆయన, నీ బంగారు పాదములకు వందనములు. నీవు ఇచ్చిన జ్ఞానం చేత నాకులో ఉన్నటువంటి మాటలను, దైవ వాక్యమును, నీ క్షమాగుణమును చెప్పిన విధానాన్ని బట్టి దొంగలో కలిగినటువంటి మార్పును మాలోపల కలిగించమని, క్షమాగుణమును మాకు ఇవ్వమని, పశ్చాత్తాపమును మాకు ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.